కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా ఎండిపోలేదన్నారు బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి. పెద్దపల్లిలో లోక్సభ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రైతన్నలకు భరోసాగా చేపట్టిన 36 గంటల దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఇక లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ నాయకులకు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు కొప్పుల ఈశ్వర్. అనంతరం నిరంజన్ రెడ్డి కొప్పుల ఈశ్వర్ కు నిమ్మరసమిచ్చి దీక్షను విరమింపజేశారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారిని హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తూ మన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి కొప్పుల ఈశ్వరన్న గారు రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, రైతులు పడుతున్నటువంటి గోసను ఎన్ని 3 రోజులైంది. అందరూ ఆనాడు చూసినటువంటి వాళ్ళే ఈనాడు కూడా చూస్తున్నారు. అందుకే నేను మొదలే ఒక మాట అన్నా, ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ఆనాడు మేము ఎన్నికల సమయంలో కూడా చెప్పినాం, చెవులలో ఇల్లు కట్టుకొని చెప్పినాం, ఎవరున్నా ఏదైనా జరుగుతుందంటే సాధ్యం కాదు, ఎవరున్నా ఏ ప్రభుత్వం ఉన్నా ఏ ముఖ్యమంత్రి ఉన్నా అన్ని చేస్తారులే అని అనుకుంటే తప్పవుతుంది. ఎవరున్నా అన్ని చెయ్యరు. ఒక మనసున్న ముఖ్యమంత్రి ఉంటేనే, ప్రజలంటే పట్టినటువంటి నాయకులు ఉంటేనే, ప్రభుత్వం ఉంటేనే అన్ని జరుగుతాయి. ఈ నిమిషానికి మీరు ఆలోచన చేయండి. ఎక్కడన్నా దేశంలో 28 రాష్ట్రాలలో రైతు బంధు ఉన్నదా? రైతు బీమా ఉన్నదా? 24 గంటల కరెంట్ ఉన్నదా? సంక్షేమ రంగంలో అనేక కార్యక్రమాలు చాలా ఉన్నాయి. చెప్పాలంటే మనం అరే ఒక్కసారి రైతు బంధు ఎనికైనా ఇంత తక్కపిక్క అయిపోతున్నారే మీరు. ఓయబా మాకున్న తెలివితేటలకి ఏం తక్కువలే, మేము ఇంతోళ్ళం అంతోళ్ళం మంచిగా సంతోషం. ఒక్క సీజన్ రైతు బంధుకే ఎలకల పడిపోతున్నారే. మరి 11 విడతల రైతు బంధు, ఒక విడత పోచారాం గారి నాయకత్వాన, 10 విడతలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో నేను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రిగా 10 విడతలు మొత్తం కలిపి 72,815 కోట్ల రూపాయలు రైతులకు ఇబ్బంది కాకుండా టెన్షన్గా రైతు బంధు ఇచ్చిన. కోవిడ్ వచ్చి ప్రపంచంలో అన్నీ ఆగిపోయిన పరిస్థితి, కానీ వ్యవసాయం ఆగనికే వీలు లేదని చెప్పి వ్యవసాయ శాఖను మరింత బలోపేతం చేసినాం. కోవిడ్లో కూడా రైతుల